అందరికీ నమస్తే. డిఎస్సి వాయిదా వేయాలని టెట్కు డిఎస్సికి మధ్య గ్యాప్ తక్కువ ఉండడంతోన డిఎస్సికి ప్రిపేర్ కాలేము. ఆ సబ్జెక్టు చాలా డీప్గా చదవాలి, చాలా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదంతా డిఎస్సి అభ్యర్థుల నుంచి వస్తున్న డిమాండ్లు కాదు, వాళ్ళ మానసిక ఆవేదన నిజానికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, అసలు ఏమవుతుందంటే ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది. చాలా డిమాండ్స్ పెడతారు, కనీసం ప్రభుత్వం పిలిచి వాళ్ళలో కొన్ని డిమాండ్స్ పైన వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని సంతృప్తి పరిచి ముందుకు పోతే బాగుండేది. కానీ అసలు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా బుల్డోజ్గా ముందుకు పోతూనే ఉంది. డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటి నుంచి, ఎగ్జామ్ డేట్స్ ప్రకటించినప్పటి నుంచి చూస్తే ఇప్పుడు హాల్ టికెట్స్ ఇచ్చే వరకు, హాల్ టికెట్స్ ఒక పక్క ఆందోళన జరుగుతూ ఉంది. మొన్ననే విద్యాశాఖ ఆఫీస్ ముట్టడించిండ్రు, కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినరు. ఇప్పుడు ఎక్కడి నుంచి మన ఓల్డ్ సిటీ హైకోర్టు దగ్గర, సిటీ కాలేజ్ దగ్గర ఉన్న ఒక పోలీస్ గ్రౌండ్స్ నుంచి రాత్రిపూట 11 గంటలకు మగపిల్లలు, ఆడపిల్లలు కూడా 10 కిలోమీటర్లు నడిచిపోయినారు ఓయో ఆర్ట్స్ కాలేజ్కి ఆ రోజు నైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఆకలితో పొద్దంతా పోలీసులు వాళ్ళకు అన్నం పెట్టలేదు, నీళ్లు పోయలేదు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు నడుచుకుంటూ పోయినారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ప్రభుత్వం అసలు ఇక్కడ ఏమీ జరగనట్టు, డిఎస్సి మీరు ఏమైనా చేయండి, నిర్ణయం తీసుకోండి. డిఎస్సి మీరు టైంకి పెట్టాలనుకుంటే పెట్టుకోండి, కానీ ఒకసారి వాళ్ళని కన్విన్స్ చేస్తే బాగుండేది కదా, వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుండేది కదా. ఇక పిలిచి మాట్లాడలేని ప్రభుత్వం అంటే ఏం చెప్పాలి? మాట్లాడలేకపోతే ఇంకెందుకు? ఎవరికి రేపు ఏ సమస్య ఇచ్చినా వీళ్ళు మాట్లాడరా? వీళ్ళు పిలవరా? నేను ఒక పోల్ పెట్టిన, డిఎస్సి యథావిధంగా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది, మీ అభిప్రాయం ఏంటి అని. దానికి 11,000 మంది ఓట్లు వేసిండ్రు. కామెంట్స్ చదవమనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నా. కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా బహుశా నిరుద్యోగులకు మద్దతు తెలుపుతున్న వాళ్ళు, డిఎస్సి వాళ్ళకి, లేకపోతే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు. ఏమంటారు? నిరుద్యోగులు అడగడంలో తప్పులేదు, ప్రభుత్వానికి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు, తప్పనిసరిగా వాయిదా వేయాలి 3 నెలలు. వెంకటేష్, నిరుద్యోగులు అడగడంలో తప్పులేదు, పోస్ట్పోన్ చేయడం బెటర్. ఒక సీఎంని ఏమో పోస్టులు వేయమని అడుక్కోవాలి, ఇంకో సీఎంని ఏమో టైం ఇవ్వమని అడుక్కోవాలి. మీకు దండం రా నాయనా అని పెట్టిండు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, పోస్ట్పోన్ డిఎస్సి 3 months. శ్రీనివాస్ బి. ఆంజనేయులు నకరకంటి, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఉసురు తగులుద్ది, అసలు నీకు కనీసం అవగాహన లేకుండా ఎలా రూల్ చేస్తున్నారు? మీరు ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, జైలుకు వెళ్ళిన వాళ్ళు కాదు, ఏదో ఆంధ్ర పార్టీలో ఉండి అదృష్టం కొద్దీ సీఎం అయిన ఆడపిల్లలు ఉద్యమం చేస్తుంటే రాజకీయ కోణం అంటున్నారు. ఒకసారి ఈ బుక్స్ ఎన్ని ఉన్నవి మీకు తెలియదు, 35 బుక్స్ మేము ఏమైనా రోబోనా? మీరు ఈ రెడ్డి కోసం మమ్మల్ని బలి చేయకండి, దయచేసి డిఎస్సి పోస్ట్పోన్ చేయండి. రెడ్డి కోసం అంటే మహేందర్ రెడ్డి కోసం. ఆయన మహేందర్ రెడ్డికి సంబంధం లేదు డిఎస్సి, మరి ఎందుకు ఏ రెడ్డి కోసం తెలియదు, అది తర్వాత మాట్లాడదాం. దీనికి రిప్లై కూడా ఇచ్చింది ఎవరో. డిఎస్సి పోస్ట్పోన్, డిఎస్సి ప్లీజ్ రైట్. 11,000 ఓట్లు వచ్చినాయి దీనికి కొద్దిసేపట్లోనే. నిరుద్యోగి ఎవరైనా పరీక్ష పోస్ట్పోన్ చేయమని అడుగుతాడా? మా నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే ఉంటుంది. దీనికి రిప్లై కూడా ఇచ్చారు. నేను డిఎస్సి ఆస్పిరెంట్ కాదు బ్రో, కానీ కొత్తగా పెట్టిన టెట్ వాళ్ళు 57,000 మంది మెంబర్స్ క్వాలిఫై అయ్యారట కదా, వాళ్ళకి కూడా టెన్షన్ ఉంటుంది కదా, మళ్ళీ డిఎస్సి ఎప్పుడు వస్తుందో అని. రైట్. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి సార్. కృషి సార్, పోల్లో మా అభిప్రాయం చెప్పి యాస్టక్ వచ్చింది, వాళ్ళు యాస్టక్ వచ్చింది అడిగి ప్రభుత్వాన్ని, ప్లీజ్ పోస్ట్పోన్. సంధ్య. షేక్ ముస్తఫా, డిఎస్సి పోస్ట్పోన్ ప్లీజ్. ఇంకా ఎవరు చూసినా పోస్ట్పోన్, వీ వాంట్ పోస్ట్పోన్. రాళ్ళబండి జ్యోత్స్న, తర్వాత డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి 3 months. రవీంద్ర ఠాగూర్, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి 3 months. ఇంకా ఎక్కడ అసలు ఒక్క కామెంట్ ఎవరో పెట్టింది తప్ప, ఇన్ని కామెంట్లలో అట్లీస్ట్ 1 month అయినా పోస్ట్పోన్ చేయండి. స్వాతి. సీతాపులి, వీఆర్ గెట్టింగ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ నాట్ టీఎస్సీఎం సార్. వస్తుందా మాకు జాబులు? అన్న గత ప్రభుత్వం చేసిన ఆగం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు మీరు చేస్తున్న కూడా ఆగం ఉంది. ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి టైం లేకుండా దేనికి చదవాలి అన్న టైం లేదు, సరిపోవట్లేదు అని
నీతు అనే వాళ్ళు పెట్టిండ్రు. తర్వాత టెట్ ఎగ్జామ్ అసిస్టెంట్ రాశాము, స్కూల్ అసిస్టెంట్ న్యూగా క్వాలిఫైడ్, హాస్టల్ వార్డెన్ జూన్ 29కి రాశాము, డిఈడి బీఈడి 2 చేశాను, హెచ్జిటికి రివిజన్కి కూడా టైం లేదు అన్న, మన నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి అని గెలిపించాం, కానీ ఇప్పుడు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు, మెంటల్గా స్ట్రెస్ అవుతున్నాం, ఒక ఎగ్జామ్ అయిపోగానే ఒక ఎగ్జామ్ టైం లేదు, ఏం ఎగ్జామ్కి చదవాలో అర్థం అవ్వడం లేదు, పీపుల్ ఆర్ వాచింగ్ సిన్స్ ఏ లాంగ్ టైమ్ ఫర్ ఏ జాబ్ ఆపర్చునిటీ దెన్ ట్రై హార్డ్ టు గెట్ ద క్రాక్డ్. తర్వాత కొంచెం టైం ఇస్తే సరిపోతుంది. నిజంగా అందరూ కూడా ఫస్ట్ ఉన్న ఉద్యోగాలు ఇవ్వు. మన లాస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్నాయి, ఇవ్వమను. చాలామంది నిరుద్యోగులు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఎవరు చూసినా కూడా చాలామంది ఇన్ని కామెంట్స్ వాయిదా వేయాల్సిందే, పోస్ట్ పోన్. ఈ గవర్నమెంట్కి ఏమీ కనిపిస్తలేవా? టీవీ ఛానల్స్ చదువుకునే స్టూడెంట్ చూడరు, పోల్ చేయరు, ఇది కరెక్ట్ కాదు. డిఎస్సి పోస్ట్పోన్ కావాలి. ఇంతమంది పోస్ట్పోన్ ఉంటే వద్దు అన్న వారు ఎవరో అర్థం కావడం లేదు. ఒకరు ఉన్నారు, నాకు ఇన్ని 11,000 మంది ఓట్లలో ఒకరు మాత్రమే వద్దు అంటున్నారు. ఇక మొత్తం కావాలని దీన్ని పోస్ట్పోన్ చేయాలని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్ను ఎన్ని రకాలుగా అంటే ఎన్ని రకాలుగా వినిపించారు డిఎస్సి వాళ్ళు. రకరకాల వేదికల మీద చూసిన కదా, యాస్టక్ వస్తుంది మాకు పోల్ చేశాను కూడా. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? ఎందుకు ప్రభుత్వం ఇంత ముందుకు పోతుంది? వాళ్ళ కోసమే కదా. వీళ్ళు ఏమన్నా అంటే నిజానికి ఫస్ట్లో వాళ్ళు జాబ్ క్యాలెండర్ కాదు, వాళ్ళు మెగా డిఎస్సి అని అడిగినారు. లాస్ట్కి మెగా డిఎస్సి దేవుడు ఎరుగు, ముందు ఇది అయిపోతే ముందు ఉన్నకాడికి 11,000 పోస్ట్ అయినా సరే కానీ కొద్దిగా చదువుకోనికి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. జూన్ 12 నాడేమో టెట్ రిజల్ట్ వచ్చింది, జూలై 18కి ఎగ్జామ్ డిఎస్సి. ఎట్లా మాకు ప్రిపరేషన్కి టైం అయితే సరిపోతుంది, దాని సిలబస్ ఏంది, దానికి కథ ఏందని అడుగుతున్నారు. గవర్నమెంట్ వీళ్ళందరినీ కూల్ చేయడానికి ఒకటి ఏమంటారంటే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాం, త్వరలో ప్రకటిస్తాం, అసెంబ్లీలో చర్చిస్తాం అని జాబ్ క్యాలెండర్ను తెర మీద తీసుకొచ్చారు వీళ్ళు కొత్తగా. నిజానికి జాబ్ క్యాలెండర్ వీళ్ళు మార్చిలోనే ఇవ్వాలి, మార్చిలో ఇస్తే బెటర్ కదా. మార్చ్ టు ఏప్రిల్ అట్లా పెడితే మనకు ఎడ్యుకేషనల్ ఇయర్ కూడా ఉంటుంది. నిజానికి టీచర్ జాబ్స్ ఎప్పుడు కూడా అట్లా ఎండాకాలంలోనే ఎక్కువ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈసారి కొంత డిలే అయిపోయింది. ఎనీవే వీళ్ళు 18,000 పోస్టులు ఖాళీ అయినాయని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా అయినాయా అన్ని కలిపినాయా తెలియదు. ఈ టీచర్స్ వీళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత 18,000 పోస్టులు అయినాయి. జాబ్ క్యాలెండర్ వీటి మీద 18,000 పోస్టులకు సంబంధించి త్వరలో వేయబోతున్నామని చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ 18,000 పోస్టులు ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్లు రకరకాల అన్నీ అయిపోయిన తర్వాత నాట్ ఓన్లీ డిఎస్సి అన్నీ 18,000 పోస్టులు ఖాళీ అయినాయి, జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. అందులో భాగమే టీచర్లు 25,000 అంటే 11,000 ఇచ్చారు, మిగతా ఎక్కడ 14,000 అంటే మొత్తం ఇప్పుడే భర్తీ చేస్తే జాబ్ క్యాలెండర్ ఏం చెప్పాలి? జాబ్ల కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పుకోనికి ఇస్తున్నారో తెలియదు ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి సంవత్సరం 18,000 పోస్టులు చేస్తే వీళ్ళు ఇచ్చిన 2 లక్షల జాబ్స్, ఈ 2 లక్షల జాబ్స్ ఎన్ని సంవత్సరాల్లో భర్తీ అవుతాయి? వీళ్ళున్న 5 ఇయర్స్లో ఆల్రెడీ 7 months అయిపోయింది కదా. ఇప్పుడు ఏమి ఈ సంవత్సరం ఇప్పటికి వాళ్ళు భర్తీ చేసినదో మీకు తెలుసు కదా. 5,060 పోస్టులు ఏదో ఉన్నాయి. ఒకటి డిఎస్సి 5,000 పోస్టులు పెంచారు, ఇంకొక 60 గ్రూప్ 1 పోస్టులు పెంచారు, అంతే ఇప్పుడు దాకా ఇచ్చినాయి. ఇవి కొత్త పోస్టులు, ఇంకా పాత గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు. ఇప్పుడు 2 లక్షల జాబ్స్ ఇవ్వాలంటే ప్రతి సంవత్సరం 18,000 పోస్టులు నింపితే వీళ్ళకు 5 ఇయర్స్లో వీళ్ళ జాబ్ క్యాలెండర్ తీరు ఇట్లుంటుంది. ఇవ్వబోతుంది త్వరలో 90,000 జాబ్స్ అవుతాయి. ఇవి రెగ్యులర్గా కంటిన్యూగా ఖచ్చితంగా టైం తప్పకుండా యూపీఎస్సీ స్టైల్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అమలు చేస్తే 5 సంవత్సరాల్లో వీళ్ళు భర్తీ చేసేది 18,000 జాబ్స్ తరపున వంతున 90,000 జాబ్స్ అవుతాయి. మరి ఇక 2 లక్షల జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 2 lakhs జాబ్ సిచ్యువేషన్ ఏంది? అసలు ప్రభుత్వము ఎన్నో శ్వేతపత్రాలు పెట్టింది కదా, ఎన్నో శ్వేతపత్రాలు, ఆర్థిక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ శ్వేతపత్రం, ఇరిగేషన్ శ్వేతపత్రం, రకరకాల శ్వేతపత్రాలు పెట్టింది కదా. ప్రభుత్వము ఎందుకు ఒక శ్వేతపత్రం విడుదల చేయదని అడుగుతున్నా. ఏంది ఆ శ్వేతపత్రం అంటే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి పోస్టులు? ఈ 2 లక్షలు ఖాళీగా ఉన్నాయని మీరు ముందు నుంచి చెప్పారు కదా, మీరేగా చెప్పింది. ఎలక్షన్స్ ముందు 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు కదా, మీ దగ్గర ఉన్న లెక్క ఏంది? ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? 2 లక్షల పోస్టుల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆ శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఆ శ్వేతపత్రం విడుదల చేస్తే అప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయొచ్చు. ఇప్పుడు ఉన్న పోస్టుల్లో ఈ సంవత్సరం ఇన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం, ఈ సంవత్సరం ఇన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అని ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్కి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. ఉత్త జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి డేట్స్ వేసుకుంటూ పోవడం కదా. ఆల్రెడీ ఒక జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా. ఆంధ్రజ్యోతిలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, వెలుగు పేపర్లో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఎలక్షన్స్ ముందర మీ పేపర్లో చాలా జాబ్ క్యాలెండర్ వచ్చినాయి, అవన్నీ పోయినాయి. ఫిబ్రవరి 1 నోటిఫికేషన్ వస్తాను వచ్చిందా? మార్చి 1 ఇంకో నోటిఫికేషన్ వస్తాను వచ్చిందా? ఏమీ రాలేదు నోటిఫికేషన్స్. కాబట్టి మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చే కన్నా ముందు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, మీరు ఇస్తున్న 2 lakhs జాబ్స్ 2 lakhs కదా 2 లక్షల జాబ్స్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి, అది మీరు శ్వేతపత్రం ఇవ్వాలి ముందు జనాలకి. దాని అసెంబ్లీ దాకా కూడా అవసరం లేదు, ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి చాలు. ప్రెస్ నోట్ ఇస్తే జనాలకి, నిరుద్యోగులకు అందరికీ అర్థమవుతుంది కదా, తెలంగాణలో నా బిడ్డలకు జాబ్స్ వస్తాయని అందరికి నమ్మకం కలుగుతుంది. చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా అయ్యో మాకు జాబ్స్ వస్తాయి, మనం ఈ సంవత్సరం కష్టపడదాం, ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందని. ఏజ్ బార్ అవుతున్న వాళ్ళంతా తొందరపడతారు, అయ్యో ఈ సంవత్సరం ఈ డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ ఉన్నాయి, ఈ సంవత్సరం కష్టపడాలని. ప్రభుత్వం ముందు ఆ పని చేయాలి. పారదర్శకంగా ఉండాలంటే మీరు ఇంతసేపటికి రాజకీయాల మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం కాదు, జాబ్స్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఆ తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఈ లెక్క ప్రకారం అయితే మీరు 5 yearsలో కూడా 2 లక్షల ఉద్యోగాలు జాబులు ఇవ్వలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం జాబ్స్ మీద విడుదల చేయాలని, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ మీద, వేకెన్సీస్ మీద తర్వాత జాబ్ క్యాలెండర్ మీద దృష్టి సారించాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.